హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. రీసెంట్గా అసదుద్దీన్ ఏపీ వెళ్ళారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కొన్ని హార్ట్గా కనిపిస్తున్నాయి సార్. అంటే ఏపీ పైన ఏమైనా కుట్ర ఏమైనా చేయడానికి పాలిటిక్స్లో ఏమైనా పుణుకున్నారని చెప్పచ్చా? ఇప్పుడు అసలు ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళినట్టు? వక్ఫ్ బిల్లుకు సంబంధించి వెళ్ళానని చెప్తున్నారు. ఓకే. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం కమ్యూనిటీని అంతటిని కూడా పోలరైజేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్ళారు అంటున్నారు. వక్ఫ్ బిల్లు పాస్ అయ్యి ఎన్ని నెలలు అవుతుంది? చాలా నెలలు అవుతుంది. వక్ఫ్ బిల్లు పాస్ అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని చెప్పేసి ఒక 7 బృందాలని ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి విదేశాలకు పంపించారు, దాన్ని తెలియజేయడానికి ఆయా దేశాలకి. దాంట్లో ఒక బృందానికి ఈయన నాయకుడు. ఎవరు? అసదుద్దీన్ గారు అక్కడికి వెళ్ళారు. మరి వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించే వాళ్ళు అయితే మీరు పార్లమెంట్లో వ్యతిరేకించాలి. మరి పార్లమెంట్లో మీరు వక్ఫ్ బిల్లును వక్ఫ్ బిల్లు వద్దనుకున్నప్పుడు, నరేంద్ర మోడీ గారి విధానమే బాగలేనప్పుడు ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన ప్రచారం చేయడానికి ప్రత్యేకమైన బృందానికి నాయకత్వం వహించాడు కదా ఈయన అనేది ఒకటి వస్తుంది. సరే, అది వేరు ఇది వేరు అనుకుందాం. జాతీయవాదం భారతదేశానికి సంబంధించిన విషయం కాబట్టి పార్టీలకు అతీతంగా ఆలోచించాలి. కాబట్టి పార్టీలకు అతీతంగా ఆలోచించి వెళ్ళాడు ప్రచారం చేయడానికి ఆపరేషన్ సింధూర్ గురించి అని చెప్పి అనుకుందాం. ఓకే. మరి అన్ని రాష్ట్రాల్లో ఈయన వక్ఫ్ బిల్ గురించి ప్రచారం చేయడానికి వెళ్ళారు కదా. మరి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఎందుకు వచ్చారు? ముందే రావచ్చు కదా. వక్ఫ్ బిల్కు పాస్ కావడానికి ముందే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే కేసీఆర్ గారినో వీళ్ళందరిని అడగచ్చు కదా, ఇది వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా ఓటేయండి మీరు అనని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా అడగకపోయినా బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నాడు ప్రతి దాంట్లో. సరే, మొన్న అయితే వ్యతిరేకంగా ఓటేసామని చెప్తున్నారు, కానీ పైకి అయితే వక్ఫ్ బిల్ని వ్యతిరేకించినట్టు మనకి ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడా కూడా. సరే, వ్యతిరేకంగా ఓటేసామని చెబుతున్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏ ఉద్దేశంతో వచ్చారు? అసలు ఇదేనా లేదంటే ఇంకో కోణం ఉందా అని అంటే, రాజకీయ నాయకులు ఏదైనా ఒక స్టెప్ వేసినప్పుడు మనకు కనిపించే కోణం ఒకటి, కనిపించినటువంటి కోణం మరొకటి ఉంటుంది. ఓకే. మరి ఈ కనిపించినటువంటి అసదుద్దీన్ గారి కోణం ఏంటి అనే దాని మీద మనం మాట్లాడాలి. యాక్చువల్గా ఇప్పుడు మనకి 2024 ఎన్నికలప్పుడు కానీ, 2019 ఎన్నికలప్పుడు కానీ, 2014 ఎన్నికలప్పుడు కానీ, ఏ ఎన్నికలప్పుడైనా సరే అసదుద్దీన్ ఓవైసీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు, ఆయనకి తెలిసినటువంటి విషయం అందరికీ. సరే, ఇప్పుడు మారినటువంటి పరిస్థితి దృష్ట్యా ఆయన నరేంద్ర మోడీ గారితో కూడా బాగుంటున్నారు అనేది కూడా వినిపిస్తుంది. యాక్చువల్లీ బీజేపీ ఎంఐఎం రెండు ఒకటే అన్న కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తుంది. అదే ఆ కామెంట్స్ రావడానికి కారణం ఏంటంటే ఆపరేషన్ సింధూర్కి అనుకూలంగా ఈయన ప్రచారం చేయడానికి వెళ్ళాడు కాబట్టి అదొకటి. అలాగే అంతకు ముందు కూడా ఉత్తరప్రదేశ్లో ఎంఐఎం పోటీ చేసిన కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అక్కడ సమాజ్వాదీ పార్టీ ఓడిపోవడానికి కారణం కొన్ని కాన్స్టిట్యున్సీలు, దాదాపు 100 కాన్స్టిట్యున్సీలు కారణమైందని చెప్పి ఒకటి. అలాగే బీహార్లో కూడా ఈ ఎంఐఎం పోటీ చేసిన కారణంగానే అక్కడ ఓట్లు చీలిపోయి బీజేపీ గెలిచిందనేది ఒకటి. ఇలా మహారాష్ట్రలో కూడా, ఇదే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది పోటీ చేస్తుంది ఎంఐఎం. సరే, పోటీ చేసినందువల్ల బీజేపీ గెలుస్తుంది. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు అసదుద్దీన్ని వెనకుడి నడిపిస్తున్నారనే ఒక అభిప్రాయం కూడా స్ప్రెడ్ చేశారు. ఎవరు స్ప్రెడ్ చేశారు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పాటు యాక్చువల్గా మిత్ర పార్టీ, అది కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉండేది ఎంఐఎం. కానీ 2014 నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో కలవకుండా పోయింది. 2014 నుంచి. ఎందుకని? ఇక్కడ కేసీఆర్ గారు కావాలి, కేసీఆర్ గారు ఓట్లు కావాలి ఆయనకి. ఇప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఉంటేనే అక్కడ ఎంఐఎం 7 కాన్స్టిట్యున్సీలని గెలుచుకోదు. ఆ 7 కాన్స్టిట్యున్సీలో మెజార్టీ వస్తేనే ఆయన ఎంపీ అవుతాడు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2004 వరకు ఉంది కదా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన. కారణం ఏంటి? ఎంబీటీ అనేటువంటి ఒక పార్టీ ఉంది పాత బస్తీలో, ఆయన కాన్స్టిట్యున్సీలో. ఎంబీటీ చాలా బలంగా ఉంటుంది. ఆ ఎంబీటీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంటుంది. సో కాబట్టి ఎంఐఎంకి పోటీగా ఎంబీటీని ఈయన బలపరుస్తున్నారు అనేది ఒకటి. రెండు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రౌడీయిజానికి, ఫ్యాక్షనిజానికి, తర్వాత అల్లర్లకి, అరాచక శక్తుల్ని అరికట్టడానికి రాజీ పడేవాళ్ళు కదా ఆయన. దాంట్లో భాగంగా అసదుద్దీన్ ఓవైసీ తాట తీశారు ఒకసారి. ఇది పాత బస్తీలో అల్లర్లు జరిగినప్పుడు దానికి కారకుడు అతనే అని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన్ని కట్టడి చేశారు. అది ఆయనకి నచ్చలా. సో ఆ కారణంగా మొదటి నుంచి చంద్రబాబు గారిని వ్యతిరేకిస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో అందరికీ తెలిసినటువంటి
విషయం అది. అయితే ఇప్పుడు అక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే అసదుద్దీన్ ఓవైసీ గారు నేరుగా అక్కడికి వచ్చి ఉండరు. కేసీఆర్ గారి డైరెక్షన్ మేరకే ఆయనకు వచ్చి ఉంటారు ఆంధ్రప్రదేశ్కి. కేసీఆర్ గారి డైరెక్షను అలాగే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్, వీళ్ళిద్దరు డైరెక్షన్లోనే ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టి ఉంటారు అసదుద్దీన్ ఓవైసీ. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు రోజు రోజుకి బలపడుతున్నారు. ఇటీవల వరకు కూడా సూపర్ 6 అమలు చేయలేదు, అయిపోయింది ఈ పార్టీ పని, ఆ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మోసం చేశారు, వెన్నుపోటు అది ఇది అని చెప్పి మాట్లాడారు. కానీ ఇప్పుడు సూపర్ 6 అమలు చేశారు. సూపర్ 6 వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు ధర్నాలు ఆందోళనకు పిలుపునిచ్చినా సక్సెస్ కాల. నానాటికి బలహీన పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక భావన, అలాంటి ప్రచారం వెళ్ళిపోయింది ప్రజల్లోకి. అసలు 2029 ఎన్నికల వరకు ఆ పార్టీ ఉంటుందా లేదా అనే సందేహం, అలాంటి చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు రాబోయే రోజుల్లో 2029లో అనేది కూడా నడిచింది. 2029లో పొత్తు పెట్టుకోకపోతే షర్మిల ఓట్లు చీల్చేస్తుంది, ఈ పార్టీకి అసలు ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా దక్కే అవకాశం లేదు, అప్పటిదాకా అసలు ఈ పార్టీ ఉంటుందా ఉండదా ఇలాంటి చర్చ అంతా నడుస్తుంది ఇప్పుడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఇలాంటి సమయంలో ఫామ్ హౌస్లో కూర్చున్నటువంటి కేసీఆర్ గారు స్కెచ్ వేసిన క్రమంలోనే అసదుద్దీన్ ఓవైసీ రంగంలో దిగారు ఆంధ్రప్రదేశ్లో అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకు? కేసీఆర్ గారి శిష్యుడు జగన్మోహన్ రెడ్డి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి సర్వశక్తులు ఒడ్డింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇక్కడ కేసీఆర్ గారి ప్రభ నడవదు. అవును, కేసీఆర్ గారి హవా నడవదు ఇక్కడ. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, సో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, తెలంగాణలోకి అడుగు పెట్టకూడదు. ఇది కాన్సెప్ట్ కేసీఆర్ గారిది. రాజకీయ వర్గాల్లో ఎవరిని అడిగినా చెప్తారు. సో ఆయన గెలవకుండా ఉండాలి అని అంటే 2029లో అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం, జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ఇవన్నీ ఒకటి కావాలి. ఒకటైతే తప్ప చంద్రబాబు నాయుడు గారిని అక్కడ గద్దె దించే పరిస్థితి లేదు అనేది వీళ్ళ ఆలోచనగా కనిపిస్తుంది అసదుద్దీన్ ఓవైసీ అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. ఈ కూటమిని ఢీ కొట్టాలంటే కనుక ఇంకో కూటమి కావాలి. ఇంకో కూటమి ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో జత కట్టాలనేది కేసీఆర్ గారి యొక్క అభిప్రాయం. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ తోటి ఇతను కలవనివ్వరు. అందుకే బీజేపీ వైపు కూడా ఇంకొక కాల్ వేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు కాబట్టి బీజేపీ ఈయన దగ్గర రానివ్వట్లా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు బలంగా కేసీఆర్ గారు బీజేపీ పంచన చేరడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్ళాలి. ఒకవేళ ఏదన్నా మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, లేదంటే కనీసం బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాలన్నా కానీ, ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ కేసీఆర్ గారికి ఉన్న ఆప్షన్ అదే. మనం చెప్పడం కాదు, కేటీఆరే చెప్పాడు అనేక సందర్భాల్లో, ఏదో ఒక జాతీయ పార్టీతోటి అలైడ్ అయినటువంటి ప్రాంతీయ పార్టీలో బతుకుతున్నాయి, లేదంటే సింగిల్గా ఉంటే బతకట్లేదు ప్రాంతీయ పార్టీలు అనేది ఆయనే అన్నాడు చాలా సందర్భాల్లో. సో కాబట్టి ఆ కోణం నుంచి మనం ఆలోచిస్తే బీజేపీతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలి బీఆర్ఎస్ పార్టీ. సో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆడ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. అచ్చం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ వరకు ఏదైనా లబ్ధి పొందొచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు, కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏమీ ఆయనకి షైనింగ్ అనేది ఉండదు అనేది ఒక అభిప్రాయం. బహుశా ఆయన అభిమానుల్లో కానీ ఆయనలో కానీ ఉండొచ్చు. కారణం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో పెట్టుబడులు ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి, తెలంగాణకి రాలా. అందుకని కేసీఆర్ గారు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. దాంతో అమరావతి ప్రాజెక్ట్ని కూల్చేశారు. 3 రాజధానులు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దాంతో అక్కడ అభివృద్ధి ఆగిపోయింది, పెట్టుబడులు రాలేదు. ఆల్టర్నేటివ్గా ఎంచుకున్నారు డెస్టినేషన్గా ఏమి ఎంచుకున్నారు ఇండస్ట్రియలిస్టులు? తెలంగాణని, హైదరాబాద్ని ఎంచుకున్నారు. దాంతో గ్రోత్ కనిపించింది ఇక్కడ. అదే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటే ఇక్కడ కేసీఆర్ గారిని తెలంగాణ సమాజం ఇప్పుడు వచ్చినటువంటి 29, 30 కూడా వచ్చినాయి కాదు, 38 ఏదో వచ్చినాయి ఇప్పుడు, అవి కూడా వచ్చినాయి కాదు. ఆ సంగతి తెలుసు కేసీఆర్ గారికి. ఎందుకంటే చంద్రబాబు గారి గురించి బాగా తెలిసినటువంటి రాజకీయ నాయకుడు కేసీఆర్ గారు. సో కాబట్టి ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావటం అనేది ఒక భాగం అయితే,
అధికారంలోకి వచ్చినా కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ రాకూడదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండకూడదు, ఉంటే నడవదు ఇక్కడ. సో కాబట్టి అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అని అంటే ఏం చేయాలి? అసరుద్దీన్ పంపించాలి అక్కడికి, ముస్లిం ఓటర్స్ని రెచ్చగొట్టాలి. మొన్న ఎలక్షన్లో ముస్లిమ్స్ అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, కూటమికి ఓటేశారు. సో ఇప్పుడు ఈసారి అది జరగకూడదు. క్రిస్టియన్ ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారిది, మైనార్టీ ఓట్ బ్యాంకు అసరుద్దీన్ ఓవైసీది. కేసీఆర్ గారు 2019లో దింపినట్టు కొంతమంది లీడర్లను ఆడ దింపుతాడు సామాజిక వర్గాల పరంగా. ఆయన సొంత సామాజిక వర్గం అక్కడ ఉంది, కొంత వెలమ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గ ఈక్వేషన్లు కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా అక్కడ ఎక్కిస్తే తప్ప ఈయన ఇక్కడ పరిపాలన చేయలేరు ఒకవేళ వస్తే. సో అందుకని అసరుద్దీన్ ఓవైసీని అక్కడ పంపించి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని దించేయాలి అనే దానికి ఇప్పుడు మొదలుపెట్టారు. స్టార్టింగ్ పాయింట్ అసరుద్దీన్ అక్కడ పంపించారు, స్టార్టింగ్ పాయింట్. ఇక నుంచి కథ నడుపుతారు. సో రాబోయే 2029 నాటికి కాంగ్రెస్, ఎంఐఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక జట్టు కట్టబోతుంది. దీంతో కమ్యూనిస్టులు కూడా కలిస్తే కలవచ్చు. సో ఈ కూటమి ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఫామ్ హౌస్లో ఒక స్కెచ్ రచించినటువంటి క్రమంలో ఈ పర్యటన కర్నూలుకి అసరుద్దీన్ ఓవైసీ వెళ్ళి ఉండొచ్చు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తుంది. సో ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఆరంభం మాత్రమే. ఈ ఆరంభం గనక సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 2019 నాటి పరిస్థితులు వస్తాయి. 2019 నుంచి 24 పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాంటి పరిస్థితులు వస్తాయి. మళ్ళీ వైకుంఠపాలి గేమ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వైకుంఠపాలి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కింద పడాల్సి వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసరుద్దీన్ ఓవైసీ ఇక్కడికి ఎందుకు వచ్చారో ఏం చెప్తున్నారు, దీని వెనక ఎవరున్నారు, ఇవన్నీ ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆలోచించకుండా కనుక మళ్ళీ 2019లో మాదిరిగా ఏ భావోద్వేగాలకో, ఏ మతానికో, కులానికో భావోద్వేగానికి లోనయ్యి ఓట్లు కనుక వేస్తే 2029లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవటమే. ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అసరుద్దీన్ ఓవైసీ అడుగు పెట్టారు ఇప్పుడు. ఇది రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా ఈ రాజకీయం ఇంకొద్దిగా నడిచి లాస్ట్కి ఒక కూటమిగా ఏర్పడి ఇప్పుడున్నట్టు కూటమిని కదిలించే ప్రయత్నం చేస్తారు. దానికి దిశగా ఒక అడుగు పడింది అనుకోవచ్చు. అందుకే ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు? కూటమి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు అప్రమత్తంగా ఉండాలంటే 2019లో గెలిచిన తర్వాత కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు అసెంబ్లీ వేదిక ఏం చెప్పారు? అమరావతి కూలిపోయింది కాబట్టి మనం బాగున్నామని చెప్పారు. అది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమో 2 రాష్ట్రాలు బాగుండాలంటారు. తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పెట్టుబడులు పెట్టండి అని చెప్తారు ఎక్కడ ఏ వేదిక మీద పోయినా. కానీ కేసీఆర్ గారు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అమరావతి కూలిపోయింది కాబట్టి మనం బాగున్నాము, అమరావతి నిర్మాణం జరగకూడదు. కాబట్టి ఇది గమనించాలి ప్రజలు. ఇది గమనించి అసరుద్దీన్ ఓవైసీ ఎందుకు వచ్చాడు అనేది గమనించి ఆదిలోనే వీళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో రాజకీయం దారుణంగా ఉంటుంది. ఆ దారుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడితే రాష్ట్రం అభివృద్ధి వెనక్కిపోతుంది అనేది అంచనా వేసుకోవచ్చు. సార్ అట్లానే ఎంఐఎం టాపిక్ వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతుంది సార్. యాక్చువల్లీ మన భారతదేశంలో ఎంఐఎం ఉంది కాబట్టి బీజేపీ ఇలా సక్సెస్ అయింది భారతదేశంలో అనే ఒక టాక్ ఉంది సార్ బయట. మీరేం చెప్తారు, నిజంగా ఉందంటారు అట్లా? అంటే ఎంఐఎం అనేది చిన్న పార్టీ అండి. అది ఒక హైదరాబాద్లో ఒక పార్లమెంట్ స్థానానికి పరిమితమైనటువంటి పార్టీ. అది ఒక కమ్యూనిటీని ప్రతినిధిగా చెప్తుంది. అది ఎంబీటీ కూడా ఉంది బలంగానే. ఇప్పుడు మొన్న ఎంబీటీ 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నిగ్గుండేది కొద్దిగా అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో. సో కాబట్టి అది పెద్దగా అంటే బీజేపీని బలోపేతం చేసేంత కాదు కానీ, బట్ అసరుద్దీన్ ఓవైసీ వాయిస్ ముస్లిం మైనార్టీల్లోకి బలంగా వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు ముస్లిం మైనార్టీలు కూడా నమ్మట్లేదు అసరుద్దీన్ ఓవైసీని. కాంగ్రెస్ పార్టీతో మద్దతు లేకపోతే ఈసారి అవుట్, దాన్ని చాలా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముస్లిం పెద్దలకి ఎంఐఎంకి తేడా వచ్చేసింది. ముస్లిం పెద్దలు ఇచ్చేటువంటి ఫత్వా కానీ ముస్లిం పెద్దలు ఇచ్చేటువంటి ఆదేశం ఒక రకంగా ఉంటుంది, ఎంఐఎంది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు కర్ణాటక తీసుకుంటే కర్ణాటక ఎలక్షన్స్లో ఎంఐఎం ఎంటర్ కాల, ఎందుకంటే అక్కడ ముస్లిం పెద్దలు ఒప్పుకోలే. సో కాదని కనుక వస్తే ఏం జరుగుతుందో తెలుసు. సో కాబట్టి
అంత ఈజీగా ఎంఐఎం పరిస్థితి లేదు ఇప్పుడు. ఓకే, బీజేపీని బలోపేతం చేసే అంత పార్టీ ఇదైతే కాదు ఎంఐఎం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ.